హలో ట్రేడర్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరికి కూడా వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్గా ఉన్న ట్రేడ్ బుల్స్ 2212 ఛానల్ అయితే యూట్యూబ్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. యూట్యూబ్ స్ట్రైక్స్ పడ్డాయి. కొన్ని రోజులుగా స్ట్రైక్స్ వల్ల మనం వీడియోస్ కూడా చేసుకోవడం లేదు, అది మీ అందరికీ తెలుసు. సో కంటిన్యూస్గా స్ట్రైక్స్ పడడం అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వడం లేదని చెప్పి స్ట్రైక్స్ అయితే పెడుతున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే నేను అన్ని గైడ్లైన్స్ని ఫాలో అవుతూనే వీడియోస్ పెట్టాను అనుకుంటున్నా. అండ్ మీకు కూడా తెలుసు, నేను లైవ్ స్ట్రీమ్ పెట్టిన వీడియోస్ అప్లోడ్ చేసిన దాంట్లో ఎక్కడ కూడా మీకు ట్రేడ్ ఇక్కడ ఈ ఆప్షన్ ఎంటర్ అవ్వండి, ఇక్కడ ఈ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వండి, ఆప్షన్ చార్ట్స్ని చూపించడం కానీ అండ్ ఆప్షన్ చార్ట్స్లో ట్రేడ్ వేసి ప్రాఫిట్స్ అండ్ లాసెస్ని మీకు లైవ్లో చూపించడం కానీ అండ్ ఏదైనా స్టాక్ని డైరెక్ట్గా బై చేయమని చెప్పి రికమెండేషన్ చేయడం కానీ అలాంటివి అయితే ఏవి చేయలేదు. రీసెంట్ డేస్లో అలాంటివి ఏవి చేయలేదు. అంతకుముందు ఒకసారి చేసేవి ఈ స్టాక్స్ ఇక్కడ బై ఎంట్రీ ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, పొజిషనల్గా మనము హోల్డ్ చేయొచ్చు అనేది కొన్ని స్టాక్స్ అనేది చెప్పేవాడిని. బట్ ఆ తర్వాత స్ట్రైక్స్ పడడం కారణంగా వాటిని ఆపేశాను అండ్ కంటిన్యూస్గా ఎవ్రీ డే మనం లైవ్ స్ట్రీమే పెట్టుకుంటున్నాం. ఆ లైవ్ స్ట్రీమ్లో జస్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్కి సంబంధించిన టెక్నికల్ లెవెల్స్ని బేస్ చేసుకొని మార్కెట్ మొమెంటం ఎలా ఉంటుంది, మార్కెట్ మొమెంటం ఎటు సైడ్ వెళ్ళబోతుంది అనేది మాత్రమే నేను చెప్పేవాడిని. సో ఆ తర్వాత కూడా మనకి కంటిన్యూస్గా స్ట్రైక్స్ అయితే పడ్డాయి. కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వడం లేదని చెప్పి స్ట్రైక్స్ అయితే పడ్డాయి. ఇప్పుడు మనం కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే మన ట్రేడ్ బుల్స్ కమ్యూనిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన డైలీ ట్రేడింగ్ పల్స్ కొత్త ఛానల్ నేమ్ ఏంటి? డైలీ ట్రేడింగ్ పల్స్. మీకు గైస్ వినిపిస్తుందా లేదా? మన పాత ఛానల్ పేరు ట్రేడ్ బుల్స్ 2212. ఆ ఛానల్ని మనం రీనేమ్ చేసి కొత్త ఛానల్ని అయితే ఓపెన్ చేసుకొని కొత్తగా జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మళ్ళీ ఆ కొత్త ఛానల్ నేమ్ ఏంటి? డైలీ ట్రేడింగ్ పల్స్. ఓకేనా? అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఛానల్ని ఫాలో అవుతుండండి. మీ అందరి సపోర్ట్తో మళ్ళీ అగైన్ ఈ ఛానల్ని కూడా మానిటైజేషన్ అయ్యేంత వరకు మంచి రీచ్ని తీసుకొస్తూ అందరికీ ఛానల్ని షేర్ చేస్తూ మీరందరూ కూడా సపోర్ట్ చేసి మనకి కొత్త కొత్త వీడియోస్ ఏ విధమైన వీడియోస్ చేయాలి, మీకు ఏ విధమైన వీడియోస్ కావాలి అనేది అంతా కూడా కామెంట్ బాక్స్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయండి, ఈ వీడియో చేయండి. దానిపైన మేమైతే జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియోస్ మాత్రమే చేస్తాము. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్. ఇక్కడ నేను ఈ వీడియోలో ఏదైతే చెప్తున్నానో అదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో ఈ వీడియోని ఎడ్యుకేషన్ పర్పస్ కిందనే తీసుకోవాలి. నేను ఎంత ఏదైతే చెప్తున్నానో అది నా నాలెడ్జ్ని మీకు మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మేము ఏ విధంగా ట్రేడ్స్ చేస్తాం, ఏ టూల్స్ని యూజ్ చేస్తాం అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇది మన వెరీ ఫస్ట్ వీడియో. ప్రీవియస్గా జస్ట్ మన ఛానల్ నేమ్ని చేంజ్ చేసామని చెప్పి ఒక వీడియోని అయితే పెట్టడం జరిగింది. ట్రేడ్ బుల్స్ 2212 ఛానల్ని మనం రీనేమ్ చేసుకున్నాం డైలీ ట్రేడింగ్ పల్స్ లాగా. సో ఆ ఇంట్రడక్షన్ వీడియోని అయితే పెట్టడం జరిగింది. ఇది వెరీ ఫస్ట్ వీడియో. దీంట్లో నేను ఏ అనాలిసిస్ చెప్పబోతున్నానంటే ఎవ్రీడే మేము మా లైవ్ స్ట్రీమ్లో ఎలాంటి ట్రేడ్స్ని తీసుకుంటున్నాం, ఏ టెక్నికల్స్ని బేస్ చేసుకొని మేము ఎర్లీ మార్నింగ్ 9:15 ఒక ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అయిపోగానే మేము ట్రేడ్స్ అనేటివి ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాం, ఆ స్ట్రాటజీ ఏంటిది అనేది కూడా ఇందులో మీకు ఈ రిప్లే ఉంటుంది కదా, బార్ రిప్లే ఉంటుంది కదా, ఆ బార్ రిప్లేని చూపించుకుంటూ కొంచెం మీకు బ్యాక్ టెస్ట్తో పాటుగా అనాలిసిస్ అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా వినడానికి ట్రై చేయండి. ఇది మన ఫస్ట్ అనాలిసిస్ వీడియో. ఆ తర్వాత ఈ వీడియో కింద మీరు కామెంట్స్ చేయండి. డెఫినెట్లీ మీకు ఏ అనాలిసిస్ కావాలి, దేని గురించి అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలా, అలాంటివన్నీ కూడా మీరు పెడితే డెఫినెట్లీ నేను దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోని ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఇక మీదట మనం జస్ట్ చార్ట్ అనాలిసిస్, అంతా టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే మాట్లాడుకుంటాం. ఎలాంటి ఆప్షన్ ట్రేడ్స్ గురించి మాట్లాడడం అండ్ కొన్ని రోజుల వరకు లైవ్ స్ట్రీమ్ కూడా ఉండకపోవచ్చు. లైవ్ స్ట్రీమ్కి ఎలాంటి రూల్స్ పాటించాలి అవన్నీ క్లియర్గా తెలుసుకున్న తర్వాత నేనైతే స్టార్ట్ చేశాను. అప్పటి వరకు మనకి వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ 2 టైమ్స్ ఏదైనా ఒక అనాలిసిస్ వీడియో అయితే చేసుకోవడం జరుగుతుంది. దానికోసం వెయిట్ చేయండి. బెస్ట్ వీడియోస్ అయితే నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్తున్నట్టయితే నేను ఇక్కడ మీకు నిఫ్టీ చార్ట్ని చూపించడం జరుగుతుంది. ఈ నిఫ్టీ చార్ట్లో మేము ఏ టూల్స్ని యూజ్ చేసుకొని డైలీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎండ్ అయిన తర్వాతనే ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటున్నాం. ఆ టూల్ ఏంటి, ఏది యూజ్ చేస్తున్నాం అంటే మేము మేజర్గా యూజ్ చేసేది అయితే ఫిబొనాసీ. ఓకేనా? ఫిబొనాసీని యూజ్ చేసి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మేము క్లియర్గా అనాలిసిస్ చేసుకొని డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేసుకొని ఆ డైరెక్షన్ సైడ్కి మేమైతే ఆప్షన్స్ని ఎంట్రీ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే ప్రీవియస్గా ఆల్రెడీ గడిచిపోయిన మార్కెట్ చార్ట్ ఇదంతా కూడా నిఫ్టీది. ఓకేనా? నిఫ్టీ చార్ట్ని మీకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపించడం జరుగుతుంది. ఓకేనా? 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు చూపించడం జరుగుతుంది. దీంట్లో మనం జనరల్గా మనం టెక్నికల్ లెవెల్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అయితే
ప్రీవియస్ చార్ట్స్ని చూసుకుంటూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మనం ఆల్రెడీ డ్రా చేసుకుంటాం. అది మీకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే కామెంట్ బాక్స్ చేయండి, దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనకి టెక్నికల్ లెవెల్స్ ఇవన్నీ ఏవీ లేకుండా మేము ఏ టూల్ని యూజ్ చేస్తున్నాం. టూల్ వచ్చేసి ఫిబొనాసి, ఓకేనా. ఫిబ్ రిట్రేస్మెంట్ లెవెల్ ఉంటుంది కదా, ఆ ఫిబ్ రిట్రేస్మెంట్ లెవెల్ని యూజ్ చేసి మేమైతే ట్రేడ్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో అది ఎలాగా, ఓకేనా. ఫస్ట్ మనం 15 minutes టైం ఫ్రేమ్లో ఆప్షన్స్ కాదు ఇండెక్స్ని పెట్టుకోవాలి, ఓకేనా. మీరు ఏ ఇండెక్స్లో అయితే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇండెక్స్లో మనం చార్ట్ అయితే ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. నేను బార్ రిప్లేతో చూపిస్తాను, ఓకేనా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు ఈ బార్ రిప్లేని తీసుకొని వచ్చేసి ఇక్కడ వరకు పెట్టేసుకుందాం, ఓకే. సో ఓకే, ఇక్కడ మనకి మార్కెట్ అయితే ఇప్పుడు లేదు. మనం రన్నింగ్ క్యాండిల్స్లో అనాలిసిస్ అయితే చేసుకున్నాం. ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయిన తర్వాత ఒక క్యాండిల్ వచ్చిందా, ఇది కంప్లీట్ 15 minutes క్యాండిల్, ఓకేనా. ఇది మనకి ఫస్ట్ 15 minutes క్యాండిల్ 9:15. ఇక్కడ మీకు కింద టైమర్ కనిపిస్తుంది చూడండి. ఇది Feb 9th రోజు ఉన్న ఫస్ట్ 15 minutes క్యాండిల్. దీనికి ఫస్ట్ 15 minutes క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం ఫిబొనాసి డ్రా చేసుకోవాలి. ఇది ఫిబొనాసి రిట్రేస్మెంట్, ఓకేనా. మనకు ఫస్ట్ క్యాండిల్ ఏ విధంగా వచ్చింది, రెడ్ కలర్లో వచ్చింది. రెడ్ కలర్లో వచ్చినప్పుడు ఏం చేయాలి, పైనుంచి మార్కెట్ కిందకి వచ్చింది, ఓకేనా. పైన ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కిందకి వచ్చింది కాబట్టి మనం పైనుంచి కిందికి ఫెబ్ అనేది డ్రా చేసుకోవాలి, ఓకేనా. పైనుంచి కిందికి ఫెబ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఫెబ్ని డ్రా చేసుకున్న తర్వాత మనకు దీంట్లో 50-60% జోన్ ఉంది కదా, ఇక్కడ చూడండి 50% లెవెల్ అండ్ 60% జోన్ ఏదైతే ఉందో ఆ జోన్కి మనం బాక్స్ అనేది డ్రా చేసుకుందాం, ఓకే. ఇలా బాక్స్ అయితే డ్రా చేసుకున్నాం, ఓకే. ఇక్కడ ఒక బాక్స్ని డ్రా చేసుకుని ఇంకా ఫెబ్ని మనం డిలీట్ చేద్దాం. ఏం చేసాం మనం, ఫిబొనాసి మార్కెట్లో ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి పైనుంచి కిందికి, అంటే పైనుంచి కిందికి పడ్డది. సో పైనుంచి కిందికి మనం ఫెబ్ డ్రా చేసుకుంటే ఫెబ్ 50% to 60% జోన్ ఏదైతే ఉందో దాన్ని మనం మార్క్ చేసుకోవడం జరిగింది, ఓకే. అయిపోయింది. ఆ తర్వాత మనం రిప్లై చూద్దాం, ఓకే. కిందకి వెళ్ళింది, పైకి వచ్చింది, నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయింది, ఆ తర్వాత ఇంకో క్యాండిల్ ఫామ్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ మనకి ఫిబొనాసి లెవెల్ని టెస్ట్ చేసిందో ఇక్కడ మనం క్లియర్గా డైరెక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. ఇక్కడ మనం క్లియర్గా డైరెక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫెబ్ 50 to 60% జోన్ని పైకి బ్రేక్ చేస్తా లేదా కిందికి బ్రేక్ చేస్తా అనేది చూడాలి, ఓకేనా. చూద్దాం, ఓకే. ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, నెక్స్ట్ రెడ్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. సో ఇలా 2 రెడ్ క్యాండిల్స్ అయితే వచ్చాయి కదా. ఈ 2 రెడ్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత మనకి ఏం జరిగింది, 50% జోన్ వరకు రీటెస్ట్ చేసి అక్కడ నుంచి మనకి డౌన్ సైడ్కి సిగ్నల్ అయితే కన్ఫర్మ్ చేసింది. ఎప్పుడైతే ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉందిగా, ఈ రెడ్ క్యాండిల్లోని ఈ క్యాండిల్ బ్రేక్ చేసిందా, ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ ఫామ్ అయిన రెడ్ క్యాండిల్లోని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేసింది కదా, ఈ బ్రేక్ చేసిన క్యాండిల్లో మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవాలి, ఓకేనా. ఫస్ట్ మనం ఎంట్రీ ప్లాన్ ఏ విధంగా చేసుకోవాలి, ఒక్క నిమిషం నేను లాంగ్ పొజిషన్ ఇవి పొజిషన్స్ అయితే బిల్డ్ చేస్తాను. మనం దీనికి ఇప్పుడు మనం షార్ట్ పొజిషన్ కిందకి మనకైతే సిగ్నల్ ఇచ్చేసింది. ఫెబ్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని కిందకి సిగ్నల్ ఇచ్చేసింది. ఇక్కడ మనం షార్ట్ సైడ్ పొజిషన్ తీసుకోవాలి. టార్గెట్ వచ్చేసి ప్రీవియస్గా క్రియేట్ చేసిన లో ఉంది కదా, ఈ లో వరకు టార్గెట్ పెట్టుకోవాలి. ఈ ఫిబొనాసి లెవెల్ పైన మనం ఎస్ఎల్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్లే చేసుకుందాం, మన ట్రేడ్ అనేది వర్కౌట్ అయ్యిందా లేదా. చూడండి, రీటెస్ట్ అయ్యింది, కిందకు వస్తుంది, మళ్ళీ రీటెస్ట్ అయ్యింది, మళ్ళీ కిందకు వస్తుంది. ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం. మనం అనుకునే టార్గెట్ ఏంటి, ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ని మనం డ్రా చేసుకోవాలి, ఓకే. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి డే అనేది కంప్లీట్ అయిపోయింది, ఓకేనా. మన డే అనేది కంప్లీట్ అయిపోయింది. 3:15 వరకు ఇక్కడ డే అనేది కంప్లీట్ అయిపోయింది. డే కంప్లీట్ అయిపోయింది, మన టార్గెట్ అయితే రాలేదు, ఈ రోజు ఫెయిల్ అయిపోయింది, ఓకేనా. కాకపోతే స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు, ఓకే. స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు అట్లా అని చెప్పి టార్గెట్ అయితే రాలేదు. డే అంతా కూడా కన్సల్టేషన్లో కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఓపెన్ అయ్యింది. నెక్స్ట్ డేకి ఫస్ట్ 15 minutes క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఫెబ్ అనేది డ్రా చేసుకోవాలి, ఓకే. ఫస్ట్ ఇది ఏమైంది, కిందకు ఓపెన్ అయింది, కింద నుంచి పైకి వెళ్ళింది కాబట్టి కింద నుంచి పైకి మనం ఫెబ్ అయితే డ్రా చేసుకోవాలి, ఓకే. ఫెబ్ 50-60% జోన్ కూడా మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫెబ్ 50 to 60% జోన్, ఓకే. ఇంకా బార్ రిప్లే స్టార్ట్ చేసేసుకుందాం. బార్ రిప్లే చూస్తున్నట్లయితే ఆ రోజు మార్కెట్ అంతా కూడా అప్ సైడ్కి వెళ్ళింది. కంప్లీట్గా అప్ సైడ్లోనే ఉంది, ఎక్కడ కూడా డౌన్ సైడ్కి రాలేదు, మార్కెట్ రిటర్న్ కూడా అవ్వలేదు, ఓకే. 3:15 క్యాండిల్ లాస్ట్కి పెద్ద క్యాండిల్ వచ్చింది. ఆ తర్వాత మార్కెట్ అయితే ఎండ్ అయిపోయింది. చూడండి గైస్, ఇక్కడ మనకి ఫెబ్ని టచ్ చేసిన తర్వాత ఫెబ్కి పైకే వెళ్ళింది, ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ డే క్యాండిల్ ఓపెన్ అయింది, ఓకే.
ఆ రోజు కూడా మనకి ట్రేడ్ అనేది రాలేదు. ఆ తర్వాత డే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ అయింది, దానికి కూడా ఫెబ్ డ్రా చేసుకుందాం. కింద నుంచి పైకి వెళ్ళింది, ఓకేనా, లేదా పైనుంచి కిందకి అయితే రాలేదు. ఈ ఫస్ట్ ఇక్కడ ఓపెన్ అయింది, అక్కడ నుంచి కిందకి వచ్చింది, ఆ తర్వాత పైన ఎండ్ అయింది. సో ఓవరాల్గా రెడ్ క్యాండిల్ పైన ఓపెన్ అయ్యి కిందకి వచ్చింది కాబట్టి పైనుంచి కిందకి మనం ఫెబ్ అనేది డ్రా చేసుకున్నాం. ఫెబ్ డ్రా చేసుకొని ఫెబ్ 50 to 60% జోన్ని మార్క్ చేసుకుందాం. ఇది 50 to 60% జోన్. సో ఫెబ్ని డిలీట్ చేసేసుకుందాం. నెక్స్ట్ బార్ రిప్లై చూద్దాం. కొంచెం దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసేసుకుందాం కొంచెం. యా, బార్ రిప్లై చూస్తున్నట్లయితే కిందకి వెళ్ళింది, నెక్స్ట్ క్యాండిల్ కిందకి వెళ్ళింది. యా, చూడండి ఇక్కడ ఫెబ్ 50% లెవెల్ రీటెస్ట్ చేసింది. ఆ తర్వాత మనకి ఎలాంటి క్యాండిల్ వస్తుందో చూడాలి. యా, 2 రెడ్ క్యాండిల్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ మనకి డౌన్ సైడ్కి ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకునే టైం అయితే వచ్చేసింది. మళ్ళీ షార్ట్ పొజిషన్ ఈ ప్లేస్లో, ఈ క్యాండిల్ కిందన షార్ట్ పొజిషన్ ఉంటుంది. మన స్టాప్ లాస్ వచ్చేసి ఫెబ్ జోన్ పైన ఉంటుంది. ఆ తర్వాత మన టార్గెట్ రీసెంట్గా క్రియేట్ చేసిన లో వరకు మన టార్గెట్ అయితే ఉంటుంది. టెస్ట్ చేద్దాం. ఓకే, మళ్ళీ రీటెస్ట్ అయ్యింది, డౌన్ సైడ్కి వచ్చేసింది, టార్గెట్ వచ్చేసిందా? ఓకే, ఎగ్జాక్ట్లీ ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ లెవెల్స్, మనం సపోర్ట్ జోన్స్ కూడా డ్రా చేసుకోవాలి. ఇదే సపోర్ట్ కాబట్టి ఆ సపోర్ట్ వరకే మనకి టార్గెట్ని అయితే ఇచ్చేసింది, ఓకేనా. ఒక డేలో టార్గెట్ వచ్చేసింది. ఫెబ్ డ్రా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్కి ఫెబ్ వేసుకున్నాం. ఫెబ్ రిట్రేస్మెంట్ చేసింది, డౌన్ సైడ్కి సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం. ఆ తర్వాత మనకి టార్గెట్ కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ డే చూద్దాం. నెక్స్ట్ డే ఒక బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, స్ట్రాంగ్ నెగిటివ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో దీనికి కూడా ఇది పైనుంచి కిందకి పడ్డది కాబట్టి పైనుంచి కిందకి ఫెబ్ అనేది డ్రా చేసుకుంటాం. ఫెబ్ డ్రా చేసుకున్నాక ఫెబ్ 50% జోన్ అయితే డ్రా చేసుకుంటాం, ఓకేనా. ఫెబ్ 50% జోన్ డ్రా చేసుకోవడం జరిగింది. అండ్ ఫెబ్ని డిలీట్ చేసేసుకున్నాం. 50-60% జోన్ డ్రా చేసుకున్నాం. మళ్ళీ బార్ రిప్లై స్టార్ట్ చేసుకుంటే చూడండి ఫెబ్ని రీటెస్ట్ చేసింది. ఆ తర్వాత క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుంది. ఫెబ్ని పైకి బ్రేక్ చేసింది, అయినా సరే కిందకే, ఓకేనా. జస్ట్ అలా లిటిల్ బిట్ పైకి బ్రేక్ చేసి సస్టైన్ అవ్వలేదు. ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవ్వాలి. పైకి బ్రేక్ చేసి దాని పైన ఇంకో క్యాండిల్ ఓపెన్ అయ్యి ఈ హైని బ్రేక్ చేస్తేనే మనం పైకి ట్రేడ్ తీసుకోవాలి. బట్ ఇక్కడ మనకి కిందకి ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం కిందకి ట్రేడ్ తీసుకోవాలి, ఓకేనా. మళ్ళీ షార్ట్ పొజిషన్ ఈ ప్లేస్లో షార్ట్ పొజిషన్ బిల్డ్ చేసి రీసెంట్గా క్రియేట్ చేసిన లో వరకు మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాం. అండ్ ఆ తర్వాత ఎస్ఎల్ వచ్చేసి ప్రీవియస్గా వెళ్ళిన ఫెబ్ లెవెల్ పైన ఉంది కదా, ఆ ఫెబ్ లెవెల్ పైన మనం ఎస్ఎల్ పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత ఉన్న సపోర్ట్ ఎక్కడ ఉంది, 25,792 అంటే 25,800. ఇక్కడ వరకు సెకండ్ టార్గెట్ పెట్టుకోవాలి. ఫస్ట్ టార్గెట్ రీసెంట్గా క్రియేట్ చేసిన లో వరకే ఫస్ట్ టార్గెట్. ఇప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం బార్ రిప్లై. చూడండి ఫస్ట్ టార్గెట్ వచ్చేసింది. మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఫస్ట్ టార్గెట్ వచ్చేసిందా, ఆ తర్వాత సెకండ్ టార్గెట్ వస్తుందా రాదా చెక్ చేసుకుందాం. ఎస్, మళ్ళీ రీటెస్ట్ అయ్యింది. ఎస్, మనకి ఫుల్ టార్గెట్ అయితే వచ్చేసింది, ఓకేనా. ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కడ కూడా మీరు చూస్తున్నట్లయితే స్టాప్ లాస్ అయితే టచ్ అవ్వలేదు. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫస్ట్ టార్గెట్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ రీటెస్ట్ చేసింది, రీటెస్ట్ చేసుకొని డౌన్ సైడ్కి వచ్చి మనకి ఫుల్ టార్గెట్ అయితే ఇచ్చేసింది. ఇక్కడ ఉన్న సపోర్ట్ వరకు ఫుల్ టార్గెట్ ఇచ్చేసింది. ఆ తర్వాత ఇంకొక రోజు చూద్దాం. ఎస్, నెక్స్ట్ క్యాండిల్ చూడండి, నెక్స్ట్ బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నెక్స్ట్ డే కూడా బిగ్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ ఏంది, గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి కింద నుంచి పైకి వెళ్ళింది కాబట్టి కింద నుంచి పైకి మనం ఫెబ్ డ్రా చేసుకుందాం. ఫెబ్ 50% 50-60% జోన్ని మార్క్ చేసుకుందాం. సో ఇది మనకి ఫెబ్ 50-60% జోన్, ఓకే. మార్క్ చేసుకొని ఫెబ్ని అయితే డిలీట్ చేసేసుకుందాం. చూడండి బార్ రిప్లై ఫెబ్ 50% జోన్ నుంచి మనకి డౌన్ సైడ్కి సిగ్నల్ అయితే వచ్చింది కాబట్టి మనం ట్రేడ్ అనేది డౌన్ సైడ్కే ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ సెల్లింగ్ పొజిషన్ షార్ట్ పొజిషన్ ఈ ప్లేస్లో బిల్డ్ చేసుకుందాం. షార్ట్ పొజిషన్ అప్ సైడ్కి మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం ఫెబ్ లెవెల్ పైన. అండ్ రీసెంట్గా క్రియేట్ చేసిన లో ఉంది కదా, ఈ రీసెంట్గా క్రియేట్ చేసిన లో అనేది మనం టార్గెట్గా అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి మళ్ళీ వెళ్ళింది, రీటెస్ట్ చేసింది, కిందకు వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ క్యాండిల్ విక్లను అయితే ఫామ్ చేసింది. సో చూడండి గైస్, ఇక్కడ కూడా మనకి టార్గెట్ అయితే వచ్చింది. బట్ స్టాప్ లాస్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాల్సింది, ఓకేనా. స్టాప్ లాస్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బఫర్లో ఉండాలి. ఎప్పుడు కానీ మనం అనుకున్న లెవెల్కి బఫర్లో స్టాప్ లాస్ అనేది కొంచెం పైన ఉండాలి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా మనకి 2 times రీటెస్ట్ చేసినా సరే టార్గెట్ అయితే వచ్చేసింది, ఓకేనా. టార్గెట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ వరకు వచ్చేసింది. బట్ స్టాప్ లాస్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే స్టాప్ లాస్ పర్ఫెక్ట్గా ఫెబ్ లెవెల్ ఉంటే ఫెబ్ లెవెల్ వరకే పెట్టుకోవద్దు, కొంచెం బఫర్లో అయితే పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఆ తర్వాత ఇంకొక డే చూద్దాం. మనకి ఇక్కడ అన్నీ కూడా షార్ట్ పొజిషన్సే వచ్చాయి, ఎక్కడ కూడా బై సైడ్కి పొజిషన్ రాలేదు.
చూడండి ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళిపోయింది ఆ రోజు మార్కెట్ అనేది. నెక్స్ట్ డే చూడండి, మళ్ళీ నెక్స్ట్ డే కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ నుంచి ఫస్ట్ క్యాండిల్ పాజిటివ్గా క్లోజ్ అయింది కాబట్టి కింద నుంచి పైకి మనం ఫెబ్ డ్రా చేసుకుంటాం. ఫెబ్ డ్రా చేసుకొని ఫెబ్ ఏంటిది 50 to 60% జోన్ని మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకున్న తర్వాత ఫెబ్ని రీటెస్ట్ చేయాలి. ఓకే, చూడండి ఫెబ్ని పర్ఫెక్ట్గా రీటెస్ట్ చేసి మనకి బుల్ క్యాండిల్ అయితే ఫామ్ అయ్యింది. చూడండి ఆ తర్వాత క్యాండిల్లో మనకి మూమెంటం ఎలా వచ్చిందో. ఇక్కడ మనం లాంగ్ పొజిషన్ బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మనం ట్రేడ్ని అయితే అప్ సైడ్కి బిల్డ్ చేసుకుంటున్నాం. స్టాప్ లాస్ ఫెబ్ లెవెల్ కింద కొంచెం బఫర్లో పెట్టుకోవాలి. అండ్ రీసెంట్గా ఉన్న రెసిస్టెన్స్ పాయింట్ ఏంటి, ఇక్కడ ఈ పాయింట్లో మనకి మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి అక్కడి వరకు అయితే మనం టార్గెట్ పెట్టేసుకోవాలి. చూడండి మనకు అక్కడి వరకు టార్గెట్ వస్తుందా లేదా చెక్ చేసుకుందాం. అప్ సైడ్కి వెళ్తుంది, అప్ సైడ్కే వెళ్తుంది, ఇంకా టార్గెట్ రాలేదు. ఆల్మోస్ట్ ఆల్ టార్గెట్ దగ్గర వరకు వెళ్ళింది. చూడండి టార్గెట్ వచ్చేసింది. ఓకే, టార్గెట్ వచ్చేసింది. ఇక్కడ మనకి ఈ హైని బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడి వరకు ఉంది, ఈ పాయింట్ ఇక్కడ అంతా గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ వరకు ఉంది. సో ఆ గ్యాప్ వరకు వెళుద్దా. చూడండి గైస్ అక్కడ వరకు వెళ్తుంది. మనం స్టాప్ లాస్ అనేది ట్రేడ్ చేసుకోవాలి. డే అయితే కంప్లీట్ అయిపోయింది. డే కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మనకు ఓపెన్ అయింది. నెక్స్ట్ డే ఓపెన్ అయింది, రెడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి మళ్ళీ పైనుంచి కిందకి మనం ఫెబ్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇక్కడ కూడా 50 to 60% జోన్ని మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఫెబ్ని డిలీట్ చేసుకున్నాం. ఇక్కడ మనం మళ్ళీ ఫెబ్ రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి. చూడండి ఇక్కడ ఫెబ్ని డైరెక్ట్గా బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది. ఇంకొక క్యాండిల్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే లేదా చూడాలి. ఓకేనా, కిందకి వెళ్ళిన క్యాండిల్ కాస్త పైకి మన ఫెబ్ జోన్ మొత్తాన్ని కూడా బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా పైన క్లోజ్ అయితే లేదా అనేది చూడాలి. నెక్స్ట్ క్యాండిల్ కూడా పైన క్లోజ్ అయింది. ఇప్పుడు మన ఎంట్రీ ప్లాన్ ఉంటుంది. డైరెక్ట్గా మనం బై సైడ్కి లాంగ్ పొజిషన్నే పెట్టేసుకోవాలి. ఓకే, లాంగ్ పొజిషన్. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి సరే ఫెబ్ కింద కాదు, రీసెంట్గా క్రియేట్ చేసిన లో కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. టార్గెట్ అనేది నిన్నటి డే హై వరకు ఒక టార్గెట్ ఉంటుంది. ఆ తర్వాత మనకి నిన్న రీచ్ కానీ టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ లేదా ఇంకా మనకి ప్రీవియస్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి కదా, ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వరకు మనం టార్గెట్స్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు టెస్ట్ చేద్దాం. చూడండి గైస్ ఆల్మోస్ట్ ఆల్ టార్గెట్ దగ్గర కలిగింది. మళ్ళీ రీటెస్ట్ చేసింది, రీటెస్ట్ చేసి మళ్ళీ అప్ సైడ్కి మూమెంటం. చూడండి ఇక్కడ మనకి ఈ క్యాండిల్లో టార్గెట్ అయితే వచ్చేసిందా, పర్ఫెక్ట్గా టార్గెట్ వచ్చేసిందా లేదా. 1:1 టార్గెట్ ఈజీగా వస్తుంది. ఎవ్రీడే మేము ప్లేస్ చేసినంతా కూడా ఈ విధమైన ట్రేడ్సే. మనకి టార్గెట్ వచ్చేసింది. ఇంకొక డే చూద్దామా, ఇంకా ఫైనల్గా ఇంకొక డేని చూసేద్దాం. జస్ట్ వెయిట్. ఇంకొక డే ఓపెన్ అయ్యింది. అదేంటి, పైకి ఓపెన్ అయ్యి రెడ్ కలర్లో క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి పైనుంచి కిందకి మనం ఫెబ్ అనేది డ్రా చేసుకోవాలి. ఫెబ్ 50 to 60% జోన్ని మనం మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ఫెబ్ రిట్రేస్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే, ఫెబ్ రిట్రేస్మెంట్. ఓకే, ఫెబ్ని కిందకి బ్రేక్ చేసింది, స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. రీటెస్ట్ అవుతుందా లేదా చూద్దాం, వెయిట్ చేద్దాం. ఫెబ్ని టచ్ చేసింది, రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తా లేదు చూడాలి. ఫామ్ చేసింది, ఆ లోన్ బ్రేక్ చేయాలి. అక్కడ ఉన్న రెడ్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేయాలి. స్టిల్ బ్రేక్ చేయలేదు. చూడండి ఇక్కడ మనకు ఫెబ్ జోన్లో రెడ్ క్యాండిల్ ఫామ్ చేసినా సరే ఆ ఫెబ్ ఇక్కడ రెడ్ క్యాండిల్ లోన్ అయితే బ్రేక్ చేయలేకపోయింది. ఆ తర్వాత చూడండి స్ట్రాంగ్గా పైకి ఇంకొక క్యాండిల్ బ్రేక్ చేసింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా పైకి వెళ్ళిపోయింది. సో మనం ఇక్కడ ఏం చేయాలి, లాంగ్ పొజిషనే బిల్డ్ చేసుకోవాలి. మళ్ళీ లాంగ్ పొజిషన్నే మనం బిల్డ్ చేసుకోవాలి. సో ఈ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ ఉంటుంది. మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న క్యాండిల్ లోని రీసెంట్గా క్రియేట్ చేసిన లో ఉంది కదా, ఈ లోని మనం ఎస్ఎల్గా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు ఉంది, నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి ఈ పాయింట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్వింగ్ క్రియేట్ చేసింది కదా, ఆ పాయింట్ వరకు మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ వరకు టార్గెట్ వస్తుందా లేదా చూడాలి. వెయిట్ చేయండి, పైకి వెళ్తుంది. చూడండి గైస్, మనకి ఇక్కడతోనే డే ఎండ్ అయిపోయింది. బట్ స్టాప్ లాస్ అయితే రాలేదు. మనకి ఎంతో కొంత ప్రాఫిట్ అయితే వచ్చింది. టార్గెట్ వరకు వెళ్ళకపోయినా ఎంతో కొంత టార్గెట్ అయితే వచ్చింది, ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చింది. బట్ డే ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఓపెన్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ డే ఓపెన్ అయింది. చాలా వరకు డే అంతా కూడా కిందికి ఉంది. రిట్రేస్మెంట్ లెవెల్కి వచ్చి పైకి బ్రేక్ చేసిందని మనం పైకి ట్రేడ్ వేసుకున్నాం. కొంతవరకు టార్గెట్ వచ్చింది. అక్కడ వరకునే డే అనేది ఎండ్ అయిపోయింది. ఓకేనా, మనకి స్టాప్ లాస్ అయితే రాలేదు. నెక్స్ట్ డే మళ్ళీ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇది ఒక్కటి ఫైనల్. ఇంకా మనం దీన్ని టెస్ట్ చేద్దాం. పైనుంచి కిందికి ఫెబ్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి దేనికి ఫెబ్ 50 to 60% జోన్ని డ్రా చేసుకుందాం. డ్రా చేసుకున్న తర్వాత ఈ ఫెబ్ జోన్ని డిలీట్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి రీటెస్ట్ చేసేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోతుంది. ఓకేనా, డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి ఫస్ట్ 15 minutes క్యాండిల్ లో ఏదైతే ఉందో
ఆ లోని మనం మార్క్ చేసుకుందాం. ఓకే, ఈ లోని మనం మార్క్ చేసుకుందాం. ఈ లోని రీటెస్ట్ చేసిన క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ కిందకి బ్రేక్ చేసింది, లోని కిందకి బ్రేక్ చేసింది, లోని రీటెస్ట్ చేసిన క్యాండిల్ ఉంది కదా, ఆ క్యాండిల్లో మనం డౌన్ సైడ్కి ట్రేడ్ని కన్ఫర్మ్ చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోయింది. సో రీసెంట్గా ఉన్న సపోర్ట్ ఏంటి, ఇది ఫస్ట్ టార్గెట్. స్టాప్ లాస్ అనేది ఈ ఫెబ్ జోన్ పైన ఉండాలి. ఫస్ట్ టార్గెట్ ఏమో ఇక్కడ ఒక స్వింగ్ ఉంది కదా, ఇక్కడ స్వింగ్ ఫస్ట్ టార్గెట్, అండ్ ఇక్కడ ఉన్న ప్రీవియస్ డే లో ఉంది కదా, అక్కడ వరకు సెకండ్ టార్గెట్ ఉంటుంది. టెస్ట్ చేద్దాం వెళ్తుందా లేదా. చూడండి, డౌన్ సైడ్కి వచ్చింది, ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యింది, ఆ తర్వాత అక్కడ స్టాప్ అయ్యింది, దాన్ని కూడా బ్రేక్ చేసింది, కిందకి వెళ్తోంది. ఎస్, ఫుల్ టార్గెట్ వచ్చిందా. సో ఈ విధంగానే మేము ఎవ్రీడే ఫెబ్ అనేది వేసుకొని డ్రా చేసుకొని మనం చేసుకున్నాం. ఓకేనా, చూడండి ఇక్కడ మనం ఇప్పటి వరకు టెస్ట్ చేసిన వాటిలో ఇక్కడ కిందకి వచ్చింది, ఫెబ్ని రీటెస్ట్ చేసిన కిందకి వచ్చింది, కిందకి టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ కూడా ఫెబ్ని రీటెస్ట్ చేసిన కిందకి వచ్చింది, కిందకి టార్గెట్ వచ్చింది. ఇక్కడ కూడా ఫెబ్ని రీటెస్ట్ చేసిన తర్వాత కిందకి వచ్చింది, కిందకి టార్గెట్ వచ్చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ డే పైనకి ఓపెన్ అయింది, ఫెబ్ని రీటెస్ట్ చేసి గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి పైన మనం బై సైడ్కి ట్రేడ్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ టార్గెట్ వరకు వచ్చి డే ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత చూడండి మళ్ళీ బై సైడ్కే ట్రేడ్ వచ్చింది, పైకే ట్రేడ్ చేసుకున్నాం. ఆ తర్వాత రోజు కూడా బై సైడ్కే ట్రేడ్ ఇచ్చింది, పైకే ట్రేడ్ చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కిందకు వచ్చింది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్మెంట్లో డౌన్ సైడ్కి ట్రేడ్ చేసుకొని ఇక్కడ కూడా టార్గెట్ వచ్చింది. సో ఈ విధంగా మేము ఎవ్రీడే ప్రాఫిట్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది. మీకు అందరికీ కూడా ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా. ఒక్కసారి వీడియోని రివైండ్ చేసి చూడడానికైతే ట్రై చేయండి. మీరు వీడియోని రివైండ్ చేసుకొని చూస్తే డెఫినెట్లీ మీకు అర్థమైపోతుంది. ఎవ్రీడే మేము 9:15 అయిపోయిన తర్వాత ఇదే స్ట్రాటజీని యూజ్ చేసుకొని ప్రాఫిటబుల్ ట్రేడ్స్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం, మీకు ఇక్కడ కూడా స్టాప్ లాస్ అయితే రాలేదు. ఏదో ఒక రోజు వస్తుంది, 100% టార్గెట్ అనేది ఏది ఇవ్వదు, 100% ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఏది కూడా ఉండదు. ఏదో ఒక రోజు స్టాప్ లాస్ వస్తుంది, బట్ అయినా సరే నెక్స్ట్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసేసుకోవచ్చు మళ్ళీ ఫెబ్రవరి యూజ్ చేసుకొని. సో ఈ విధంగా మీరు ఎవ్రీడే 9:15 అయిన తర్వాతనే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకునే సెటప్ అయితే ఇది గైస్. మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు డెఫినెట్లీ యూజ్ అయింది అనిపిస్తే పక్కగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ మన కొత్త ఛానల్ డైలీ ట్రేడింగ్ పర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానిపైన కూడా మనం వీడియో చేసుకోవడం అయితే జరుగుతుంది గైస్. ఓకే, దిస్ ఈజ్ జగదీష్ జేపీ సైనింగ్ ఆఫ్.